ఉదయకాల సమయంలో వేకువజామున ఎర్లీ ఎగ్జాల్టేషన్ ఉదయ ప్రబోధములో భాగంగా కీర్తన 93వ కీర్తన 3వ వచనాన్ని ధ్యానం చేసుకుంటాం. 93వ కీర్తన 3వ వచనం. వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తున్నట్లు చేయుచున్నవి. ప్రియులారా, ఈ దినాల్లో ఎక్కడ చూసినా వరదలు హోరెత్తుచున్నాయి. ఈ వరదలు కూడా ఎలా ఉన్నాయంటే 1 by 1 ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం. అంతకుముందు మనం చూస్తే ఈ ఒరిస్సా, బీహార్, తమిళనాడు, కేరళ, ప్రస్తుతం మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇలాగ ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రానికి వరదలు హోరెత్తుతున్నాయి. ఈ వరదలు ఏం చూపిస్తున్నాయంటే వరదల యొక్క తీవ్రత, వరదల యొక్క శక్తి, వరదల యొక్క ప్రభావం కన్నా ప్రభావవంతమైనది ఒకటి ఉంది, అది ప్రార్థన. దావీదు కూడా తన జీవితంలో సమస్యలనే, శత్రువులనే వరదలు హోరెత్తినప్పుడు, ఎలుగెత్తినప్పుడల్లా తాను కూడా ఎలుగెత్తి ప్రార్థన చేసేవాడు. ఇదేనా ప్రతి విశ్వాసికి కావలసింది, ప్రతి క్రైస్తవుడికి కావలసింది. ఉదయాన్నే వేకువనే ఎవరు ముందే లేచి నువ్వు ఎలుగెత్తి మొరపెట్టు. నువ్వు ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు ఆ దినానికి కావలసినవన్నీ దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఆ రోజుకు కావలసినవన్నీ నీకు, నీ బిడ్డలకు అక్కడే సిద్ధపరుస్తాడు. నిజమైన విశ్వాసి వేకువజామునే ప్రార్థన చేసి ఆ దినానికి కావలసినవన్నీ ప్రార్థనలోనే సమకూర్చుకుంటాడు. ఒకానొక సందర్భంలో డైలీ బ్రెడ్లో ఒక విషయం చెప్పబడతా వచ్చింది. విశ్వాసి అయిన ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు ఆయన్ను బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు. తను, తన కుటుంబం, తన బిడ్డలు ఎంతో సమృద్ధిగా ఉండటమే కాదు, వారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుడు ఉచితంగా వారికి ఇచ్చాడని, ఉచితంగా ఇవ్వాలని అన్నీ ఇచ్చేసేవాళ్ళు. అలా దినాలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆస్తులు, ఇల్లులు, పొలాలు, తోటలు అన్నీ కూడా మరి పంచిపెట్టేశాడు. ఏమీ లేదు, ఇక తినటానికి ఆహారం మాత్రమే ఉండేది. కొన్ని సందర్భాల్లో ఒకానొక సందర్భం వచ్చినప్పుడు వారికి ఆహారం కూడా సరిగ్గా ఉండేది కాదు. అయినా ప్రభువును స్తుతిస్తూ కుటుంబం అంతా ఎలుగెత్తి ప్రభువును స్తుతించేవారు. ప్రభువా, మాకిప్పుడు తోటలు లేవు, అయినా లేని వాళ్ళకి ఇచ్చావు, నీకు వందనాలు. మాకిప్పుడు పొలం లేదు, అయినా లేని వాళ్ళకి ఇచ్చావు, వారు పొందుకున్నారు, నీకు వందనాలు. మాకిప్పుడు ఇల్లు లేదు, అయినా లేని వాళ్ళకి మా ఇల్లు ఇచ్చావు, నీకు వందనాలు. మా ఆస్తి ఐశ్వర్యం మాకేమి లేకపోయినా ఇతరులకు ఇచ్చావని ఎలుగెత్తి వారు ప్రభును స్తుతించేవారు. ఎలుగెత్తి మొరపెట్టి ప్రభు మీద ఆధారపడి ఏ దినానికి కావలసినవి ఆ దినం సమకూర్చుకునేవాళ్ళు. ఒకానొక దినాన మరి వారు కుటుంబంగా కూడి ఉన్నప్పుడు, మరి ఆ దినాన వారు వేకువనే ప్రార్థించినప్పుడు దేవుడు వారికి కావలసిన ఆహార పదార్థాలు ఇచ్చాడు. అప్పటికి 3 దినాల నుంచి వారు భోజనం చేయలేదు, అయినా ప్రభు మీద ఆధారపడి ఉన్నారు. అదే సమయంలో వారు భోజనాన్ని కూర్చున్నారు. చాలా సమృద్ధిగా ఆహార పదార్థాలు, ఇంకా చెప్పాలంటే ఆ రోజుకు అంటే 3 పూట్లకి సరిపడిన మంచి ఆహార పదార్థాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అదే సమయంలో భోజనం చేద్దామని ఆ ఉదయకాలం కూర్చున్న టైంలో ఎవరో తలుపు తట్టారు. వెంటనే తీసినప్పుడు ఎక్కడి నుంచో దూరం నుంచి కొంతమంది సాధువులు వారు ప్రయాణం చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ వారు అడిగారు, అయ్యా, మేము చాలా దినాల నుంచి ప్రయాణం చేస్తున్నాం, మాకు ఆకలిగా ఉంది, ఏదైనా భోజనం పెడతారా అంటే వీళ్ళు తినకుండా అందులో మరి వారికి సరిపడా భోజనం వాళ్ళకి పెట్టారు. అయినా మిగిలింది, పర్వాలేదు ప్రభువా అని మరలా ఎలుగెత్తి ప్రభువును స్తుతించి వారికి ఆహారం పెట్టినా ఇంకా మాకు చాలా ఉందని వారు భోజనం చేయబోతున్నప్పుడు మరలా తలుపు దగ్గర ఎవరో పిలిచారు. ఆ గంట తర్వాత ఎవరైనా చూస్తే మరి ప్రయాణికులు, కొంతమంది బాటసారులు ప్రయాణంలో వెళ్తూ, అయ్యా, ఇక్కడ ఎక్కడ పూటకోల వాళ్ళ ఇల్లు కూడా దొరకలేదు, ఆకలేస్తుంది, మరి మీ ఇంట్లో ఏమైనా ఉందా అంటే వారు మరలా వారికి కూడా మరి వచ్చిన వాళ్ళకి పిల్లలతో సహా భోజనం పెట్టినప్పుడు వారు సంతోషంగా వెళ్ళిపోతారు. అయినా పర్లా ఇంకా కొంచెం ఆహారం ఉంది, ఇది తిందాం అనుకున్న టైంలో మరి ఒక వృద్ధ మరి దంపతులు ఇద్దరు వచ్చి, అయ్యా, మరి మాకు ఆహారం కావాలి, దూరం నుంచి మాకు బంధువులు వచ్చారు,
మాకు లేదు, వాళ్ళకి లేదు, దయచేసి మీరు వండుకున్నది ఇస్తే మరి మేము తృప్తి పడతామన్నప్పుడు అది ప్రభువును స్తుతించి అది వాళ్ళకి ఇచ్చేశారు. అంతేకాదు, ప్రభువా ఇంకా కొంచెం అడుగున మాకు మిగిల్చావు, నీ కొందనాలని అది తినబోతున్న సమయంలో మరలా తలుపు దగ్గర ఎవరో వచ్చినప్పుడు చూస్తే అక్కడ అనాథలైన పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఆకలితో అలమటిస్తూ వచ్చారు. వారిని చూసినప్పుడు జాలితో మరి వారికి భోజనం పెట్టినప్పుడు ప్రియులారా, ఆహార పదార్థాలు అన్నీ అయిపోతాయి, ఒక్క ఆహార పదార్థం కూడా ఉండదు. అలాంటి సమయంలో ఇక పర్వాలేదని మరలా వారు ప్రభువును స్తుతిస్తూ, ప్రభువా ఆహారం అయిపోయినా పర్వాలేదు, మాకు మంచినీళ్ళు ఉన్నాయి, ఇవి తాగుతామని ఎలుగెత్తి ప్రభువును స్తుతించి ప్రార్థించిని మరి తాగబోతుండగా మరలా ఎవరో వచ్చి తలుపు కొట్టాయా ఇందాక మాకు ఆహారం పెట్టారు, అయితే నీళ్ళు లేవని చెప్పని అంతకుముందు వచ్చిన మరి వాళ్ళల్లో సాధువులు వచ్చినప్పుడు ఉన్న నీళ్ళన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే ప్రియులారా ఎక్కడ ఏమీ లేవు. అయినప్పటికీ కూడా మరలా కుటుంబం అంతా వారు మోకరించి ఎలుగెత్తి, ప్రభువా మాకేమి లేకపోయినా పర్వాలేదు, ఈ జీవం ఇచ్చావు, ఇంకా ఆరోగ్యం ఇచ్చావు, అందరికీ మీరు ఇచ్చారు అని స్తుతించినప్పుడు దేవుడు ఎంతో సంతోషించి అప్పుడు ఒక దేవదూత అతని దగ్గరికి వచ్చి చెప్పాడంట, అయ్యా నీ భక్తి ఎంత గొప్పది, నీ కష్టాల్లో ఎలుగెత్తి స్తుతిస్తున్నావు, నీ బాధల్లో, నీ సమృద్ధిలో, నీ కరువులో కూడా నువ్వు వెలుగెత్తి ప్రార్థన చేసి ప్రభువును స్తుతించడం మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇందాక ఉదయం నుంచి మీ ఇంటికి వస్తూ మరి తింటూ తాగుతూ వెళ్తుంది ఎవరో కాదు, ఎవరంటే మేమే దేవదూతలమే వచ్చాము అని వారు ఎంతో మరి అతన్ని చాలా అభినందించి మరి పోగొట్టుకున్నవి, కోల్పోయినవి ఫస్ట్ నుంచి కూడా ఆహారమే కాదు, ఆస్తి, ఐశ్వర్యం, ఇల్లు మళ్ళీ తిరిగి మొత్తము ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా, ఇది నన్ను ఏదో సమస్య వచ్చిందని, ఏదో బాధ వచ్చిందని, ఏదో పోగొట్టుకున్నావని, ఏదో ఇతరులకు ఇచ్చేసావని నువ్వు దిగులు పట్టం కాదు, కానీ ఎలుగెత్తే అనుభవం. సమస్యలు ఎలుగెత్తుతున్నాయి, వరదలు ఎలుగెత్తుతున్నాయి, నువ్వెందుకు ఎలుగెత్తి ప్రార్థించకూడదు? బైబిల్లో నుంచి ఇక్కడ ఈ ఉదయకాల ధ్యానంలో 7 వారి వరదల్లాంటి సమస్యల్లో ఎలుగెత్తి మొరపెట్టి దీవెన పొందిన వారిని ఒక్కసారి చూస్తే వారి జీవితం ఎంత ఆదర్శంగా ఉంటుంది. ఏ పరిస్థితిలో ఎలుగెత్తారు, ఎవరు ఎలుగెత్తారు, ఎలుగెత్తినప్పుడు దేవుడు వారికి ఎలా సహాయం చేశాడంటే మొట్టమొదటిగా మనం చూస్తే రూతు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం, అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా ఇక్కడ 3 ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఒకరు నయోమి, ఒకరు ఓర్పా, ఒకరు రూతు. 3 ఏడుస్తున్నారు. అయితే ఎలుగెత్తే అనుభవంలో నయోమి ఎలుగెత్తి మరి దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్తూ ఉంటే, ఓర్పా ఎలుగెత్తి ఏడ్చి ముద్దు పెట్టుకొని అత్తని విడిచి వెళ్ళిపోతుంటే, ఇక్కడ మధ్యలో ఉన్న రూతు ఎలుగెత్తి ఏడ్చడమే కాదు, ఆమెతో వెళ్ళింది, ఆ బెత్లెహేముకి వెళ్ళింది. ఈరోజున ప్రియులారా, ఎలుగెత్తే అనుభవము దేవుడు నీకు సహాయం చేసే అనుభవం. రూతుకి తెలియదు ఒక నూతన మార్గంలోకి వెళ్ళబోతుందని, ఒక నూతన జీవితం, ఒక నూతన ఆశీర్వాదం తను పొందుకోబోతుందని తెలియదు. ఎలుగెత్తే అనుభవంలో దేవుడు నీకేం సిద్ధపరిచాడో నీకు తెలియదు. కాబట్టి ప్రతి దినం ఉదయకాలం నీ ప్రతి అవసరత కొరకు నీ కుటుంబంతో సహా ఎలుగెత్తి నువ్వు ప్రార్థన చేయి. రూతు ఎలుగెత్తిన అనుభవంలో ఉంది. రెండవది మనం చూస్తే 2వ దినవృత్తాంతములు 15:14 వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ మరి బోరల నాదముతోనూ బేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణం చేశారు. ఇశ్రాయేలు యొక్క అనుభవంలో కూడా వారు ఎలుగెత్తినప్పుడు మరి కింద చూస్తే దేవుడు యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగు చేసెను. మొట్టమొదట రూతు ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు ఆమెకు దేవుడు ఎంతగానో గొప్ప మార్గం తెరిచి ఆ కరువులో సమృద్ధి బెత్లెహేము ఇస్తే, ఇక్కడ ఇశ్రాయేలీలు ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి నెమ్మది ఇచ్చాడని ఈ 2వ దినవృత్తాంతములు 15:15 చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే ఎజ్రా గ్రంథం 10, అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి, ఎజ్రా గ్రంథం 10:12 అతనితో ఇట్లనిరి, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసినదే. ఎలుగెత్తి ప్రియులారా, కాబట్టి అక్కడ భయంకరమైన వర్షం వస్తుంది, బయట నిలవలేరు, గొప్ప పనిలో వాళ్ళు ఉన్నారు. ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు దేవుడు వారి పక్షాన ఆ కార్యాన్ని సఫలం చేశాడు. 4వ సందర్భంలో మనం చూస్తే దావీదు ఎక్కువగా ఎలుగెత్తి మొరపెట్టేవాడు. కీర్తన 3:4 వచనం, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. 4వది దావీదు అనుభవం, ఏ కావాలన్నా ఎలుగెత్తి ప్రభువుకు చెప్పు,
ఎలుగెత్తి ప్రభువుకు తెలియచేయి, ఎలుగెత్తి మొరపెట్టు, ఎలుగెత్తి ప్రభువుకు వినిపించు. తప్పనిసరిగా సాయించు. వరదలు ఎలుగెత్తుతున్నాయి, అంతకంటే నీ ప్రార్థనలు బలముగా ఎలుగెత్తుతాయి. 4వ అనుభవం. 5వ అనుభవం మనం చూస్తే యెషయా దినాల్లో కూడా ప్రజలు ఎంతో భయంకరమైన దుఃఖంలో, వేదనలో, శ్రమలో, చెరలో ఉన్నప్పుడు దేవుడు ఒకటే అన్నాడు, ఎలుగెత్తే వారిని పిలువనంపించండి. చూడండి, యెషయా 13:2, జనుల ప్రధానుల ద్వారములో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలవబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి. ఎలుగెత్తి వారిని పిలవండి. ఇది నాన్న ఎలుగెత్తేవారు కావాలి, ఎలుగెత్తే వారి కోసం ఎలుగెత్తి పిలిచేవారు కావాలి. యెషయా దినాల్లో కూడా వారు ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు వారిని ప్రతిష్ఠితులుగా చేశాడు, మరలా విడిపించాడు, కాపాడుతూ వచ్చాడు. అది మనము చూస్తున్నాం. తర్వాత మనం చూసినట్లయితే 6వదిగా చివరిగా మనం చూస్తే 6వ మాట యోహాను 1:15లో యోహాను మరి ఏం చేస్తున్నాడంటే ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చచ్చు, నాకు వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నా ముందటి వాడాయనని నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. 6వది యోహాను ఎలుగెత్తి ప్రకటిస్తే అనేకులు రక్షింపబడుతూ వచ్చారు. 7వది చివరిగా మనం చూస్తే మరి పరలోకంలో కూడా పరిశుద్ధులు అక్కడ ఉండని వారు మరి ఎలాంటి అనుభవంతో వాళ్ళు ఉన్నారంటే ప్రకటన 7:10 సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి. 7వది పరలోకంలో ఉన్న దూతలు, భక్తులు, పరిశుద్ధులు ఎలుగెత్తి వారి రక్షణకై స్తోత్రమని చెప్పినప్పుడు దేవుడు వారి జీవితంలో ఎంత గొప్ప దీవెన, స్వాస్థ్యం, పరలోకం ప్రభువును వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి దినాన ప్రియ సహోదరుడా, దావీదు చెప్పినట్లు వరదలు ఎలుగెత్తెను, దేవా వరదలు ఎలుగెత్తెను. ఎలుగెత్తే వరదలను చూస్తున్నావు, కానీ దేవుడు నీ కొరకై సిద్ధపరిచిన వాటి కొరకై నువ్వు ఎలుగెత్తలేకపోతున్నావు. అందుకని మరలా ఆ మాట మనం చూస్తే 93వ కీర్తన 3వ వచనం, వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. దుఃఖపడొద్దు, భయపడొద్దు. ఆ వరదల కన్నా నీ ప్రార్థన వరద ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంతగానో దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అలాంటి కృప దేవుడు నీకు దయచేసి మరి అలాగూ ఎలుగెత్తి మొరపెట్టే అనుభవంతో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు కాపాడి సంరక్షించి మీ అవసరాలు తీర్చి కృప చూపినట్లుగా మీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఎర్లీ ఎగ్జార్టేషన్ ఉదయ ప్రబోధములో భాగంగా తెల్లవారుజామున మీరు ఇచ్చిన మాటలకే వందనాలు. ఎక్కడ చూసినా సమస్యలు ఎలుగెత్తుతున్నాయి. విజయవాడ పట్టణం అంతా వరదలు ఎలుగెత్తుతున్నాయి. ప్రజలు ప్రభువా నేటికి 5 దినాల నుంచి చీకటిలో, ఆహారం లేక, కరెంట్ లేక, ట్రాన్స్పోర్టేషన్ లేక, కమ్యూనికేషన్ లేక, ప్రభువా సరైన ఆహారం లేక అలమటిస్తున్నారు. ప్రభువా ఎలుగెత్తి వారి కొరకై మేమందరం ప్రార్థన చేస్తున్నాం. వారికి సహాయపడి తోడుగా ఉండి పోషించి నడిపించి విడిపించి మరలా ప్రభువా సజీవులుగా మీ సన్నిధికి అందరిని నడిపించమని ఎలుగెత్తి ఉదయకాలమున మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. మరలా రేపు ఉదయకాలం 5 గంటలకి ఎర్లీ ఎగ్జార్టేషన్ ఉదయ ప్రబోధము అనే ఈ వాక్యం ద్వారా మనం కలుసుకుందాం. మీరు వాక్యం వినండి. ఈ చివరి దినాలు, భయంకరమైన దినాల్లో అనేకులకు వాక్యం వినిపించి దేవుని కృపను మీరు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.